హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ఎలక్షన్స్ అయితే జోరు కొనసాగుతూ ఉంది. ఎవరు పార్టీలోని వారు తమ ఎలక్షన్ మేనిఫెస్టోను అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల తమ పార్టీ యొక్క మేనిఫెస్టోను నవరత్నాలు ప్లస్ పేరుతో అయితే విడుదల చేశారు. దాంట్లో రైతులకు అయితే పెద్దపీట వేశారు. ఎంత వయసు వచ్చినా కూడా రైతులను పెళ్లి చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు నిరాకరిస్తున్న సమయంలో రైతులను పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయలు ఇస్తామని అయితే మేనిఫెస్టోలో తెలియజేశారు. తెలంగాణలో కళ్యాణలక్ష్మి మాదిరిగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైతుల పిల్లల పెళ్లిళ్లకు 50,000 రూపాయలను పెళ్లి కోసం అందిస్తామని మాజీ సీఎం అయితే మేనిఫెస్టోలో అయితే తెలిపారు. అంతేకాకుండా పాత పథకాల ఆర్థిక సహాయాన్ని పెంచి కొత్తగా రైతుల పిల్లల వివాహాలకు 50,000 సాయం అందిస్తారని సమాచారం. చిరు వ్యాపారులకు ఇస్తున్న నగదును 15,000కు పెంచుతారు. గ్రోత్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇప్పిస్తారని తెలుస్తోంది. ఉద్యోగాలు పొందే వరకు యువతులకు 3,000, యువకులకు 2,500 స్టైఫండ్ ఇస్తారని టాక్. సో ఇప్పుడు విడుదల చేసిన ఈ మేనిఫెస్టో జగన్కు కలిసి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.